గత 2 రోజుల క్రితం రామగిరి మండలం సెంటనరీ కాలనీలో జరిగిన చిరంజీవి హత్య విషయంలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకుండానే కేసు ముగించారని బాధితుడు సోదరులు రామ్ చరణ్, సాయి చరణ్ పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లాలోని కాలనీ ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మీ సేవ నిర్వహించే తమ సోదరుడి హత్య ఉదంతంలో రాజకీయ కోణం ఉందని పేర్కొన్నారు. కోట చిరంజీవి వాళ్ళ బావని మొన్న 10వ తారీఖు రోజు చనిపోయిన కోట చిరంజీవి మీ సేవ ఆపరేటర్ వాళ్ళ బావని వీళ్ళు తమ్ముళ్ళు ఈయన కొడుకు వాళ్ళ బాధలో ఉన్నందువల్ల మాట్లాడలేరు. నేనే వాళ్ళ మాటగా మాట్లాడుతున్నా. మా బామ్మది మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక 2019లో మా చెల్లె చనిపోయింది. చనిపోయిన తర్వాత 2021లో తన ఇంటర్ క్లాస్మేట్ అయిన పొలవేన సంధ్య భర్త కుమారుతో పరిచయం అయ్యి ఆమెకు ఐకేపీలో జాబ్ వచ్చింది. సిస్టమ్ వర్క్ నేర్పి అని చెప్పి వచ్చి ఆ పరిచయము ప్రేమగా మారి అక్రమ సంబంధానికి దారి తీసినప్పటి నుండి నన్ను పెళ్లి చేసుకో అంది. మా బామ్మది కూడా నమ్మి 10 లక్షల రూపాయలు, 5 తులాల బంగారం, ఒక ఫ్లాటు రాసిచ్చిండు. ఇక తన ప్రవర్తన మారకుండా ఇప్పుడు 1 నెల కిందటి నుండి నన్ను పెళ్లి చేసుకో, ఇంట్లోకి వచ్చి కూర్చుంటా, నా పిల్లలతో బతకద్దని చెప్పింది. చెప్తే మావాడు మా బామ్మది, మా తమ్ముళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అద్దు అని చెప్పి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ అయింది 15 రోజుల కిందటనే. తర్వాత వాళ్ళు పథకం ప్రకారం ఫోన్ చేసి మాట్లాడుకుందాం రమ్మని చెప్పి సెంటనరీ కాలనీలో తను పనిచేసి సంధ్యారాన్ని పనిచేసే స్థలానికి రమ్మని చెప్పి అక్కడ 5గురు తన భర్త పొలవైన కుమారు, అన్నయ్య నరేషు, వాళ్ళ బామ చందు, మల్లయ్య వాళ్ళ డాడీ అందరు కలిసి విచక్షణారహితంగా కత్తులు గొడ్డలతో దాడి చేసి చంపేశారు. చంపేసినాక అక్కడ ఆఫీస్ ముందే సీసీ కెమెరా ఉంది. మాకు పోలీసు వాళ్ళు ఆ కెమెరాలో వీడియో చూపించలేదు. ఫోను పోలీసుల దగ్గరనే ఉంది. ఆ వీడియోలు, ఫొటోస్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆ ఫోన్లోనే ఉన్నాయి. సరే మాకు చూపించాలంటే లాక్ ఓపెన్ అవుతలేదని పోలీసు వాళ్ళు కూడా చెప్పారు. ఇది పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. పెద్ద మనుషుల సమక్షంలో జరిగిన పంచాయతీ కూడా తీసి మొత్తం మాకు న్యాయం చేయాలి. పోలీస్ కస్టడీలో ఉన్న వాళ్ళు చెప్పిందే నిజం అనుకొని మాట్లాడి మా బామ్మదిని వదనం చేస్తున్నారు. మమ్మల్ని మానసికంగా గురి చేస్తున్నారు. మాదే ప్రాణం పోయింది, మాయే డబ్బులు పోయింది. వాళ్ళు చెప్పింది నిజమని పోలీసు వారు ఒక్క తరపునే విని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు, అన్నీ తెలుసుకోవాలి. చంపిన ఆయుధాలు చూపించలేదు, చంపిన వీడియో సీసీ కెమెరా ఫుటేజ్ చూపించలేదు, ఫోన్ ఓపెన్ చేయలేదు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఉన్నాయి. ఇది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి పోలీసు వారు మాకు న్యాయం చేయాలి. అట్లాగే ఎస్సీలమన్న ఒక కుల దురంకారానికి పోయి వాళ్ళు ఎస్సీలను ఇట్లా చంపడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఏదన్నా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. దీని వెనకాల రాజకీయ నాయకుల హస్తం ఉంది. మేము 70 మంది మా కుటుంబ సభ్యులం. కాంగ్రెస్ పార్టీలో 5 నెలల ముందు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఆధ్వర్యంలో మీ సేవ దగ్గరనే జాయిన్ అయినా, కండవాళ్ళు కప్పుకున్నాం. మేము అప్పటి నుండి మాకు హరాస్మెంట్ స్టార్ట్ అయింది. ఊర్లో కొందరు రాజకీయ నాయకుల నుండి, పేర్లు చెప్పలేను, వాళ్ళ హస్తం కూడా దీని ఎంత ఉందని మాకు తెలిసింది, 2 హస్తం. ఇదంతా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి పోలీసు వాళ్ళు కరెక్ట్ న్యాయంగా మాకు చేయాలని చెప్పేసి కోరుతున్నాం.